ఇది తెలిస్తే మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అందరం శివరాత్రి జరుపుకుంటాం, కానీ శివరాత్రిని మాత్రం ఎందుకంటారు? పగలు కూడా అనొచ్చు కదా. అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. దాన్ని ఇప్పుడు క్లారిటీ చేసుకుందాం. ఈ యూనివర్స్ స్టార్టింగ్లో బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద వెలుగుతో ఒక లింగం వచ్చింది. ఆ లింగం నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఈ లింగానికి స్టార్టింగ్ ఎండింగ్ కనిపెట్టిన వారే గొప్పవారని చెప్పింది. బ్రహ్మ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తే విష్ణువు ఎండింగ్ పాయింట్కి వెళ్ళాడు. విష్ణువుకి ఏం కనబడిపోయేసరికి సేమ్ ప్లేస్కి వచ్చేసాడు. బ్రహ్మ స్టార్టింగ్ పాయింట్ నేను చూశానని నేను గొప్పవాడునని విష్ణువుతో అన్నాడు. విష్ణువు కూడా దానికి అంగీకరించాడు. కానీ ఇదంతా వింటున్న లింగరూపంలో శివుడు ఇది అబద్ధమని తెలిసి తన త్రిశూలంతో బ్రహ్మ 5వ తలని నరికేస్తాడు. ఇది శివరాత్రి స్టోరీ. శివరాత్రిని ఎందుకంటారంటే మాఘమాసం బహుళ చతుర్దశి రోజున రాత్రి 12 గంటలకు శివలింగ ఆవిర్భావం జరిగింది. సో అందుకే శివరాత్రి రోజు నైట్ 12 గంటలకి లింగానికి అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ.